గతంలో జగన్ రెడ్డి గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో కొన్ని సూచనలు చివరి నిమిషం సార్. జగన్ రెడ్డి గారు పూర్తిగా అందరూ చెప్పినట్టు విధ్వంసం కాదు అధ్యక్ష, దౌర్జన్యం. అది నీ వరకు కూడా వచ్చింది, నా వరకు వచ్చింది, చాలా వరకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వచ్చింది. ఆర్థిక విధ్వంసంతో పాటు బడ్జెట్ను చూపడానికి తప్ప అహనా పెళ్ళంట సినిమాలో చేసేదానికి కాదు. ఊరికే కోడి చూపించాడు, ఎవరినో చూపించి తిన్నట్లుంది పరిస్థితి. ఏ బడ్జెట్ను కూడా 30-40% కంటే మించి ఖర్చు పెట్టకుండా తన ఇష్టానుసారం చేశాడు. సింపుల్గా ఇంగ్లీష్ మీడియం అనేదానికి కారణము అది ఇంగ్లీష్ వాళ్ళతో టైప్ అయినాడు అధ్యక్ష. గతంలో బ్రిటిష్ వాళ్ళు గతంలో ఈ రాజ్యాలు వెళ్ళినట్టు ఆ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంగ్లీష్ మీడియం రుద్దడం. అతని ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చిక్కీలు అనేది కూడా రాదు అధ్యక్ష. అతనికి చదువు రాదు, చదివేది రాదు. ఇక అసెంబ్లీకి వచ్చేది తెలియదు, వచ్చే వాళ్ళను ఆపినాడు. ఇది 10 సార్లు మాట్లాడుకుంటే అధ్యక్ష, ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA 1, రెండవది పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, అది PPA 2, దానికి పొగ పెట్టాడు. అమరావతికి అగ్గి పెట్టాడు. రోడ్లు గుంతలు తీసినట్టు గుంతలు వచ్చినా మీరు ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, రోడ్లు ఉంటే కదా గుంతలని. రోడ్లే లేకుండా చేశాడు. ఇల్లు కట్టకుండా తను మాత్రం ఇల్లు కట్టుకున్నాడు. తాగునీళ్ళు సాగునీరు పట్టించుకోలే, అది గాలికి వదిలినాడు. ఒక సినిమాలో వేదం సినిమాలో ఉంది అధ్యక్ష, అది వదిలి ఇది వదిలి గాలికి పోతే ఎంత బాగుంటుందో అని అన్నీ వదిలినాడు. మనకు రాష్ట్రాన్ని నాశనం చేసినాడు. ఇటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష.